సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు అద్భుత విజయం సాధిస్తారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ అన్నారు. నరసాపురంలో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసిమెలిసి విజయం సాధిస్తామని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపుతారని తెలిపారు. నరసాపురంలో 27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడిందని విమర్శించారు. గత నెలలో 100 మీటర్ల మేర గట్టు గోదావరిలోకి కృంగిపోయిందని, మళ్లీ చేపట్టిన పనులు కూడా వృధా అయ్యాయని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. దేశంలో సార్వత్రిక ఎన్నికలు రణరంగం సిద్ధమైంది. ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలకు అందరూ కూడా తమ పావులు కదపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనతో నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నాయి ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, టీడీపీ తరఫున మీరు బరిలో ఉన్నారా? ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా సాగుతున్నాయి? ఇటు టీడీపీ జనసేన కూడా పొత్తులో వెళుతుంది. మన అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అలయన్స్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేయటం, దానికి అనుగుణంగా జనసేనకి ఎక్కడెక్కడ, టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే దాని మీద కసరత్తు జరుగుతోంది. ఏమైనప్పటికీ ఇట్లో వైసీపీ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల నుండి ఎక్కడ కూడా మోసాలు, అబద్ధాలు, ఎక్కడ కూడా ఏ విధమైన అభివృద్ధి లేదు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు విసుకెత్తిపోయారు. మళ్ళీ గతంలో పరిపాలన చాలా బాగుంది. మాధవ్ నాయుడు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చాలా బ్రహ్మాండంగా చేశాడు, అందరితోటి కూడా స్నేహపూర్వకంగా ఉన్నాడు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా, అలయన్స్లో జనసేనకి ఇచ్చినా కూడా అధిష్టాన నిర్ణయం ప్రకారంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాగే నరసాపురంలో ఏటుగట్టుకి 25 crores దాకా దానికి అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అది ఖచ్చితంగా 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది ఎస్టిమేషన్స్లో అది 2-3 కోట్ల లేదా 4-5 కోట్ల అవుతుందా అనేది కాసేపు పక్కన పెడితే, అది ఎక్కువ ఎస్టిమేషన్ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంత ఎక్కువ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రమాణాలు పాటించకపోవటం, నాణ్యత ఎక్కడ కూడా పాటించకపోవటం, స్థానిక ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే దీనికి బినామీ కాంట్రాక్టర్గా ఉండటం వల్లే అధికారులు ఎక్కడ కూడా దాని జోలికి వెళ్ళకపోవటం, దాన్ని అలాగే వదిలేయటం, మానిటరింగ్ చేయకపోవటం అనేది జరిగిందనేది మాకు తర్వాత అర్థమైంది. అయితే తదనంతరం మేము అనుకున్నట్టుగానే 6 నెలలకే అది కూలిపోవడం జరిగింది. అది ప్రత్యక్షంగా అందరూ కూడా సాక్షులే. ఆ 6 నెలలకి కూలిపోయినప్పటికీ కూడా వాళ్ళని అధికారుల ద్వారా దాన్ని సమర్థించుకుంటూ ఇది ఈ రకంగానే కూలుతూ ఉంటుంది, ఇలాగనే కడుతూ ఉంటాం, ఇలాగే కూలుతూ ఉంటుంది అని చెప్పేసి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్లు కూడా ఎవరైతే అధికారులు మానిటర్ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు, నెక్స్ట్ రేపు బీజేపీ కూడా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు మీ అధినేత ఇప్పుడు టికెట్ ఎవరెవరికి ఇచ్చినా అటు సర్దుబాటు విధానంలో ఏ విధంగా సాగాలి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏమైనప్పటికీ ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల రాష్ట్రం బాగా నష్టపోయింది. ఏదైతే స్వతంత్రం మన భారతదేశంలో రాకముందర ఏదైనా పరిస్థితి ఉందో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితికి 5 సంవత్సరాలు కూడా రావడం జరిగింది. మినిమం ఒక ఇంట్లో ఒక విద్యార్థి తన చదువు పూర్తయిన తర్వాత తన ఉద్యోగం ఎక్కడ చేసుకోవాలి, తన ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి క్లారిటీ ఇవాళ ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక అభద్రతా భావానికి గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా లేవు. అన్ని రకాలుగా హింస, లా అండ్ ఆర్డర్ సరైనట్టు లేకపోవటం, అన్ని వర్గాల ప్రజల మీద కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలు కూడా, ఇటు రైతాంగం నుండి, వ్యాపారస్తులు నుండి, కార్మికులు నుండి, కర్షకులు ఉండండి, మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా ఈవేళ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి. ఈ మధ్యన మీరు చూస్తే కనుక అంగన్వాడీలు రోడ్లు ఎక్కారు, అదేవిధంగా ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కారు, మున్సిపల్ వర్కర్స్ రోడ్లు ఎక్కారు, ఇలాంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపటం కోసం వేళ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా
చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాలనే నిర్ణయానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క మద్దతు ఉందని చెప్పేసి ఆ ప్రకారంగా మేమంతా కూడా నాయకత్వం అంతా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను అందరినీ కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తుందని, అలాగే డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు, అలాగే ప్రతి ఉద్యోగులను కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తుందని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు వచ్చి ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తుకి ఘన విజయం సాధించి అలాగే ఉమ్మడి ప్రభుత్వం నెలకొల్పుతారని, జగన్ని ఇంటికి పంపుతారని బండారు మాధవనాయుడు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ పండుతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, నరసాపురం.